అగ్నిని కూడా ఒకరి ఇంటి నుంచి ఒకరు అడిగి తెచ్చుకునేవాళ్ళు అంటే ఈ తరం వాళ్ళకి నమ్మశక్యం కాదు కదా. అవును, అగ్గిపెట్టి అందరి ఇళ్లల్లో ఉండేది కాదు. అందుకే పక్క వాళ్ళు పొయ్యి వెలిగించుకున్న తరువాత ఆకులతో ఆ మంటని అంటించుకొని మన ఇంటి పొయ్యిని వెలిగించుకునేవాళ్ళం. అప్పట్లో ఎంత కష్టపడి కీప్యాడ్ ఫోన్ని ఛార్జ్ చేసేవాళ్ళమో, పవర్ బ్యాకప్ని పాకెట్లో పెట్టుకొని తిరిగే ఇప్పటి తరానికి ఆ కష్టం తెలియదు. 11 మంది ఫ్రెండ్స్ కలిసి ఒక బాల్ని కొనేవాళ్ళు. ఇప్పుడు బాల్ అయితే ప్రతి ఒక్కరి వద్ద ఉంటుంది, కానీ ఆ 11 మంది ఫ్రెండ్స్ ఒకే చోట కలవలేని పరిస్థితి. కరెంట్, మొబైల్ లేని ఆ సమయంలో ఇంట్లో వెలుగునిచ్చే ఆ లాంతరు, అప్పట్లో దాని వెలుతుల్లో చదువుకునేవాళ్ళం. గుర్తుంది కదా. నీటి ఒడ్డున కాగితం పడవలు, ఇష్టంగా ఆడుకునే మనసుకు నచ్చిన ఆటలు, ఏమీ తెలియని అపురూపమైన ఆ బాల్యం. ఆ బాల్యాన్ని అంతా వదిలేసి ఈ డబ్బు లోకంలోనికి అడుగుపెట్టాం. ఇప్పుడు పరుగులు పెడుతున్నాం, అంతే కదా. నిజంగా అవన్నీ మరపురాని రోజులే కదా. చిన్నప్పుడు ఇలా చెవుల వద్ద ఏవో పెట్టుకొని మొబైల్ ఫోన్ ఆటలు ఆడుకునేవాళ్ళం. అప్పటికి మనకు తెలియదు కదా ఇప్పుడు అదే మొబైల్కి మనం బందీలు అయిపోతామని.